హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. పాపే మా జీవన జ్యోతి ఎమోషనల్ ఎపిసోడ్. నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఇందుమతి తన కుట్రలో భాగంగా ఇంటికొచ్చిన కొత్త నెక్లెస్ను దొంగిలించి ఆ నేరాన్ని కుట్టిమీద నెట్టాలని చూసింది. కుట్టి గదిలో ఆ నెక్లెస్ను దాచిపెట్టి అందర్నీ హాల్లోకి పిలిచి పెద్ద గొడవ చేసింది. కుట్టిని దొంగ అని వెంటనే ఇల్లు వెళ్లగొట్టాలని డిమాండ్ చేసింది. జ్యోతి ఎంత చెప్పినా వినకుండా కుట్టి బ్యాగ్ను చెక్ చేయడానికి సిద్ధమైంది. సరిగ్గా అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ కథనం 11 ఫిబ్రవరి 2026. ఇందుమతి కోపంతో ఊగిపోతూ కుట్టి బ్యాగును లాక్కుంటుంది. హాల్లో ఉన్న అందరూ ఊపిరి బిగబట్టి చూస్తుంటారు. జ్యోతి కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. తన మనసులో ఏదో తెలియని బాధ. కుట్టి ఏ తప్పూ చెయ్యలేదని ఆమె అంతరాత్మ ఘోషిస్తూ ఉంటుంది. వద్దిందుమతి, ఆ అమ్మాయి ముఖం చూస్తేనే తెలుస్తుంది తను దొంగ కాదని. అనవసరంగా నిందలు వేయకు అని జ్యోతి బ్రతిమిలాడుతుంది. కాని ఇందుమతి వినదు. నువ్వు నోరు మూసుకో జ్యోతి, ఈ దిక్కులేనిదాన్ని వెనకేసుకురావడం వల్లే మన నెత్తికెక్కి కూర్చుంది. ఈరోజు సాక్ష్యంతో సహా పట్టుకుంటాను చూడు అని అరుస్తుంది. సూర్యప్రసాద్ మౌనంగా చూస్తుంటాడు. హైమవతిగారు సీరియస్గా, ఒకవేళ నిజంగా కుట్టి దొంగతనం చేస్తే ఈ క్షణమే ఈ ఇంటి నుండి గెంటేస్తాను అని తీర్పిస్తుంది. కుట్టి మాత్రం ఏమాత్రం భయం లేకుండా తల ఎత్తుకుని నిలబడుతుంది. తన కళ్లల్లో నిజాయితీ మెరుస్తూ ఉంటుంది. నేనే తప్పు చేయలేదమ్మగారు, కావాలంటే మీరే చూడండి అని కుట్టి ధైర్యంగా చెప్తుంది. ఇందుమతి వెటకారంగా నవ్వి బ్యాగ్ జిప్పు తీస్తుంది. అందులో ఉన్న బట్టలన్నీ బయటకు విసిరేస్తుంది. అందరూ ఆ నెక్లెస్ కోసం ఆత్రంగా చూస్తుంటారు. కాని బ్యాగ్ మొత్తం వెదికినా అందులో నెక్లెస్ కనిపించదు. ఇందుమతి ముఖం వెలవెలబోతుంది. ఆమెకు చెమటలు పట్టడం మొదలవుతాయి. ఏంటిది, నేనిక్కడే కదా పెట్టాను అని మనసులో అనుకుంటూ మళ్లీ బ్యాగ్ దులుపుతుంది. కాని లాభం లేదు. జ్యోతి ముఖంలో ఆనందం, ఉపశమనం కనిపిస్తాయి. చూశావా ఇందుమతి, లేనిపోని అనుమానాలు పెట్టుకుని ఆ చిన్న పిల్లని ఎంతమాట అన్నావు అని జ్యోతి గట్టిగా అడుగుతుంది. సూర్యప్రసాద్ ముందుకు వచ్చి, ఇందుమతి, నీకెప్పుడూ తొందరపాటే. ఒక అమ్మాయి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ముందు ఆలోచించాలి కదా అని మందలిస్తాడు. అప్పుడు సూర్యప్రసాద్ జేబులో నుండి ఆ నెక్లెస్ తీసి టేబుల్ మీద పెడతాడు. అందరూ షాక్ అవుతారు. ఈ నెక్లెస్ నాకు తులసికోట దగ్గర కనిపించింది. బహుశా ఎవరో పిల్లలు ఆడుకుంటూ అక్కడ పడేసుంటారు, లేదా కావాలని ఎవరైనా అక్కడ పెట్టి ఉంటారు అని సూర్యప్రసాద్ ఇందుమతి వైపు అనుమానంగా చూస్తూ అంటాడు. ఇందుమతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. తన ప్లాన్ ఇలా బెడిసికొట్టిందేంటా అని లోలోపల రగిలిపోతూ ఉంటుంది. నిజానికి కుట్టికి ముందే ఇందుమతి గదిలోకి రావడం గమనించింది. ఇందుమతి వెళ్లగానే కుట్టి ఆ నెక్లెస్ను తీసి తులసికోట దగ్గర పెట్టింది. కాని ఆ విషయం బయటికి చెప్పదు. ఎందుకంటే గొడవ పెద్దది చేయడం కుట్టికి ఇష్టం లేదు. ఆమెకు కావాల్సింది కేవలం నమ్మకం. హైమవతిగారు కూడా ఇందుమతిని కోప్పడతారు. ఇంకోసారి సాక్ష్యం లేకుండా ఎవర్నీ నిందించకు, పాపం ఆ పిల్లని ఎంతమాట అన్నావు అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతారు. ఇందుమతి అవమానంతో తలదించుకుని కుట్టివైపు ద్వేషంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హాల్లో ఇప్పుడు జ్యోతి, సూర్య మరియు కుట్టి మాత్రమే ఉంటారు. జ్యోతి నెమ్మదిగా కుట్టి దగ్గరకు వస్తుంది. కుట్టి కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటాయి. ఇంతసేపూ ధైర్యంగా ఉన్న కుట్టి జ్యోతి దగ్గరకు రాగానే చిన్నపిల్లలా మారిపోతుంది. నన్ను క్షమించు కుట్టి, నా వల్ల నువ్వు ఈరోజు ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది అని జ్యోతి ఎమోషనల్గా అంటుంది. కుట్టి కన్నీళ్లు తుడుచుకుని, పర్లీదమ్మగారు, మీ నమ్మకం గెలిచింది కదా, అది చాలు నాకు. అమ్మ అంటే నమ్మకం కదా, మీరు నన్ను నమ్మారు, అదే నాకు 10,000 అని అంటుంది. ఆ మాట వినగాని జ్యోతికి గతం గుర్తొస్తుంది. తన సొంత కూతురు జీవన కూడా చిన్నప్పుడు ఇలాగే మాట్లాడేది. జ్యోతికి తెలియకుండానే కుట్టిని హత్తుకుంటుంది. ఆ స్పర్శలో ఏదో తెలియని మమకారం, రక్తసంబంధం ఉన్నట్లు జ్యోతికి అనిపిస్తుంది. సూర్యప్రసాద్ ఆ దృశ్యాన్ని చూసి ఆనందిస్తాడు. కాని నిజం తెలియక ఇంకా ఎంతకాలమిలా బాధపడాలి అని మనసులో మదనపడతాడు. తరువాత దృశ్యం వంటగదిలో జరుగుతుంది. కుట్టి పనిచేసుకుంటూ ఉంటుంది. జ్యోతి వచ్చి కుట్టికి సహాయం చేయబోతుంది. వద్దమ్మగారు, మీరు చేయకూడదు, నేను చేస్తాను అని కుట్టి అంటుంది. పర్లేదులే కుట్టి, ఈరోజు నీకిష్టమైన పాయసం చేస్తున్నాను అని జ్యోతి అంటుంది. కుట్టి ఆశ్చర్యంగా, నాకు పాయసం ఇష్టమని మీకెలా తెలుసమ్మగారు అని అడుగుతుంది. జ్యోతి నవ్వి, ఏమో కుట్టి, ఎందుకో అనిపించింది. నా కూతురు జీవనక్కూడా పాయసమంటే చాలా ఇష్టం. ఈరోజెందుకో తను బాగా గుర్తొస్తుంది, అందుకే చేస్తున్నాను అని చెప్తుంది. కుట్టికి ఆ మాటలు వింటుంటే మనసు బరువెక్కుతుంది. తన సొంత తల్లి ఎవరో ఎక్కడుందో తెలియదు. కాని జ్యోతి చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే తన తల్లే దగ్గరుండి అన్నం పెడుతున్నట్లు అనిపిస్తుంది.
పాయసం రెడీ అయ్యాక జ్యోతి స్వయంగా కుట్టికి తినిపిస్తుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్గా సాగుతుంది. బ్యాక్గ్రౌండ్లో సెంటిమెంట్ మ్యూజిక్ వస్తుంది. ఇందుమతి చాటుగా ఇదంతా చూసి ఓర్వలేక రగిలిపోతుంది. ఈ పనిమనిషికి మా ఇంట్లో ఇంత రాజభోగాలా? రేపటితో ఈ కథకి ఎండుకార్డు వేయకపోతే నా పేరు ఇందుమతి కాదు అని శబ్దం చేసుకుంటుంది. ఇందుమతి తన గదిలో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అవతలివైపు మంజరి, ఫేక్ జీవన వాళ్ళమ్మ. ఏమే మంజరి, మనం ప్లాన్ చేసినట్లు ఏదీ జరగట్లేదు. ఆ కుట్టిగాడు నా ప్లాన్ని తిప్పికొట్టాడు. ఇప్పుడు జ్యోతికి ఇంకా దగ్గరైపోయాడు. ఇలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం ఆ దానయ్యేలా ఉంది అని అరుస్తుంది. మంజరి ఫోన్లో, కంగారు పడకు ఇందుమతి, రేపు గుడిలో జరగబోయే పూజ మనకి మంచి అవకాశం. అక్కడ ప్లాన్ చేద్దాం. ఈసారి ప్లాన్ ఫెయిల్ అవ్వదు అని భరోసా ఇస్తుంది. ఇందుమతి నవ్వుతూ, అవును, రేపు అమ్మవారి సాక్షిగా ఆ కుట్టి పని అయిపోవాలి. జ్యోతికి ఆ పిల్లమీద అసహ్యం కలగాలి అని అనుకుంటుంది. రాత్రి సమయం. అందరూ భోజనాలు చేసి పడుకుంటారు. కుట్టి బయట వరండాలో పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. తన చిన్ననాటి జ్ఞాపకాలు మసకమసకగా గుర్తొస్తుంటాయి. ఒక జాతర, అమ్మ చెయ్యి, తను తప్పిపోవడం, అన్నీ కలలా అనిపిస్తాయి. దేవుడా, నా తల్లిదండ్రులు ఎక్కడున్నా బాగుండాలి. ఎప్పటికైనా వాళ్లని కలుసుకునే రాత నాకు రాయి అని దండం పెట్టుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి జ్యోతికి మెలకువ వచ్చి మంచినీళ్లు కోసం బయటకు వస్తుంది. వరండాలో నిద్రపోతున్న కుట్టిని చూసి జ్యోతి మనసు కలుక్కుమంటుంది. లోపలికి వెళ్లి ఒక దుప్పటి తెచ్చి కుట్టిమీద కప్పుతుంది. నిద్రలో కుడ్డి చెయ్యి జ్యోతి చేతిని పట్టుకుంటుంది. జ్యోతికి మళ్లీ ఆ కరెంటు షాక్ లాంటి అనుభూతి కలుగుతుంది. ఆ చేతిని వదలాలని అనిపించదు. కుట్టి ముఖాన్ని ప్రేమగా నిమిరి నుదిటిమీద ముద్దు పెట్టుకుంటుంది. నువ్వు ఎవరో తెలియదు కాని నాకు మాత్రం నా కడుపున పుట్టిన బిడ్డలా అనిపిస్తున్నావు అని గుసగుసగా చెప్పి లోపలికి వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం గుడికి వెళ్లడానికి ఇంట్లో హడావిడి మొదలవుతుంది. హైమవతిగారు అందర్నీ తొందరపెడుతుంటారు. ఈరోజు అమ్మవారికి ప్రత్యేక పూజ. ఎవరు లేట్ చేసినా నేనొప్పుకోను అని ఆర్డర్ వేస్తారు. అందరూ సాంప్రదాయ వస్త్రాలు ధరించి సిద్ధమవుతారు. కుట్టి మాత్రం మామూలు లంగా ఊలీ కట్టుకుని పక్కన నిలబడి ఉంటుంది. జ్యోతి గమనించి తన గదిలోకి వెళ్లి ఒక కొత్త పట్టు పరికిని తీసుకువస్తుంది. కుట్టి, ఇది నా కూతురు జీవన కోసం నేనెప్పుడో కొన్నాను. తను ఉండి ఉంటే ఈరోజు ఇది వేసుకునేది. నువ్వు వేసుకో అని ఇస్తుంది. ఇందుమతి అది చూసి షాక్ అవుతుంది. అక్కయ్యా, అది మన ఇంటి ఆడపిల్లలు వేసుకునేది, పనిమనిషికివ్వడమేంటి అని అడ్డుపడుతుంది. జ్యోతి గట్టిగా, కుట్టి మన ఇంటి మనిషి, ఇందుమతి, పైగా ఇది నా ఇష్టం. దేవుడి ముందు అందరూ సమానమే అని సమాధానమిస్తుంది. కుట్టి ఆ బట్టలు తీసుకుని కళ్లకి అద్దుకుంటుంది. ఆ బట్టలు వేసుకుని రాగానే కుట్టి అచ్చం లక్ష్మీదేవిలా మెరిసిపోతూ ఉంటుంది. సూర్యప్రసాద్ కుట్టిని చూసి ఆశ్చర్యపోతాడు. చిన్నప్పుడు జీవన ఎలా ఉండేదో ఇప్పుడు కుట్టిని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అందరూ కార్లలో గుడికి బయలుదేరుతారు. ఇందుమతి కార్లో కాకుండా జ్యోతి కార్లో ఎక్కడానికి కుట్టిని పిలుస్తుంది జ్యోతి. ఇందుమతి శంభూ వేరే కార్లో వెళ్తారు. దారిలో ఇందుమతి శంభూతో, చూశారా మీ అన్నయ్య వదిన ఆ పిల్లిని నెట్టిమీద ఎక్కించుకున్నారు. రేపు ఆస్తి కూడా రాసి ఇచ్చేరా ఉన్నారు. మనం ఏదో ఒకటి చెయ్యాలి అని నూరిపోస్తుంది. శంభు అమాయకంగా, పాపం చిన్నపిల్ల కదా ఇందుమతి, వదిలేయ్ అంటాడు. ఇందుమతి కోపంతో, మీకేదీ చేతకాదు, నేనే చూసుకుంటాను అని అంటుంది. గుడికి చేరుకుంటారు. అది చాలా పెద్ద దేవాలయం. భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మంజరి అక్కడ మారువేషంలో సిద్ధంగా ఉంటుంది. ఆమె చేతిలో ఒక విషపూరితమైన ప్రసాదం ఉంటుంది. ఇందుమతి సైగ చేయగానే మంజరి ఆ ప్రసాదాన్ని తీసుకుని జ్యోతి దగ్గరకు వెళ్లాలని చూస్తుంది. కాని జ్యోతి పక్కనే కుట్టి రక్షణ కవచంలా నిలబడి ఉంటుంది. పూజ మొదలవుతుంది. జ్యోతి, సూర్య పూజలో కూర్చుంటారు. కుట్టి పక్కనే నిలబడి భక్తిగా దండం పెట్టుకుంటుంది. పంతులుగారు హారతి ఇస్తుండగా జ్యోతికి కళ్ళు తిరిగి పడిపోబోతుంది. ఉపవాసం వల్ల నీరసం వచ్చి ఉంటుంది. వెంటనే కుట్టి పరిగెడుతుకుంటూ వెళ్లి జ్యోతిని పట్టుకుంటుంది. అమ్మగారు అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులో ఉన్న ఆవేదన చూసి అందరూ నిగ్గరపోతారు. వెరపోతాలు జ్యోతిని పట్టుకుని మెట్లమీద కూర్చోబెడుతుంది. తన చేతులతో నీళ్లు తాగిస్తుంది. జ్యోతి కళ్ళు తెరిచి కుట్టిని చూస్తుంది. ఆ సమయంలో కుట్టి జ్యోతిని అమ్మా అని పిలవడం జ్యోతికి స్పష్టంగా వినిపిస్తుంది. నన్ను అమ్మా అన్నావా కుట్టి అని జ్యోతి నీరసంగా అడుగుతుంది. కుట్టి కంగారుగా, అది అంటే భయంలో వచ్చేసిందమ్మగారు అని నసిగుతుంది. కాని జ్యోతి మనసులో ఆ పిలుపు అమృతంలో దిగుతుంది. మళ్ళీ పిలువు కుట్టి, అలానే పిలువు అని జ్యోతి అడుగుతుండగా ఇందుమతి వచ్చి, ఏంటి జ్యోతి ఈ పిచ్చి, కళ్ళు తిరిగి పడిపోతే ఏదేదో మాట్లాడుతున్నావ్, పద హాస్పిటల్కి వెళ్దాం అని లాక్కెళ్తుంది. కాని కుట్టి మనసులో మాత్రం ఏదో అలజడి. తాను ఎందుకలా పిలిచింది, తనకి తెలియకుండానే ఆ పిలుపు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తుంది.
ఇంతలో మంజరి ప్లాన్ అమలు చేయడానికి సమయం కోసం చూస్తుంది. అందరూ హడావిడిలో ఉండగా కుట్టి ఒక్కటే ప్రసాదం కౌంటర్ దగ్గర నిలబడి ఉంటుంది. మంజరి ఒక ముసలమ్మ వేషంలో వెళ్ళి, పాపా, ఈ ప్రసాదం మీ అమ్మగారికివ్వు, మంచి జరుగుతుంది అని ఆ విషం కలిపిన లడ్డూని కుట్టి చేతిలో పెడుతుంది. కుట్టి అమాయకంగా దాన్ని తీసుకుంటుంది. అది తీసుకుని వెళ్లి జ్యోతికి ఇవ్వబోతుంది. సరిగ్గా అప్పుడే గాలికి దీపం కొండెక్కినట్లు అనిపిస్తుంది. అపశకునంలా అనిపించి జ్యోతి ఆగుతుంది. వద్దు కుట్టి, ఇప్పుడే వద్దు, ఇంటికి వెళ్ళాక తింటాను అని అంటుంది. అలా పెద్ద ప్రమాదం తప్పింది. కాని ఆ లడ్డూ ఇంకా కుట్టి చేతిలోనే ఉంది. ఇందుమతి అది గమనిస్తుంది. ఛా, ప్లాన్ మిస్ అయింది. కాని ఆ లడ్డు కుట్టి తింటే అప్పుడు నేరం మొత్తం జ్యోతిమీద పడుతుంది కదా, ఇదింకా మంచి ప్లాన్ అని క్రూరంగా నవ్వుకుంటుంది. ఇంటికి వచ్చాక కుట్టి ఆ లడ్డూని తినడానికి నోటి దగ్గరకు తీసుకువెళ్తుంది. ఇందుమతి దూరం నుండి ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. సరిగ్గా కుట్టి తినబోతుండగా వంశీ, ఇందుమతి కొడుకు, పరిగెట్టుకుంటూ వచ్చి, కుట్టియక్క, నాకు ఆకలి, ఆ లడ్డు నాకివ్వు అని లాక్కోబోతాడు. ఇందుమతి గుండె ఆబినంత పని అవుతుంది. తన కొడుకు చనిపోతాడేమో అని భయంతో వంశీ, వద్దు అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంది. వంశీ చేతుల్నుండి లడ్డూని లాక్కుని విసిరికొడుతుంది. అందరూ ఇందుమతి ప్రవర్తన చూసి షాక్ అవుతారు. ఏమైంది ఇందుమతి, పిల్లాడు ప్రసాదమడిగితే అలా విసిరేశావా అని హైమవతిగారు నిలదీస్తారు. ఇందుమతి తడబడుతూ, అది కిందపడిందత్తయ్యా, మట్టి అంటుకుంది, అందుకే అని అబద్ధం చెప్తుంది. కాని సూర్యప్రసాద్కి అనుమానం వస్తుంది. ఇందుమతి కళ్లలో భయం, అతనికి ఏదో తప్పు జరుగుతోందని చెప్తుంది. రాత్రి జ్యోతి తన గదిలో కూర్చుని కుట్టి గురించి ఆలోచిస్తుండగా సూర్య లోపలికి వస్తాడు. జ్యోతి, ఈరోజు గుడిలో జరిగినవన్నీ యాదృచ్ఛికమని నాకు అనిపించడం లేదు. కుట్టి మన జీవితంలోకి రావడం దైవ సంకల్పంలా ఉంది అని అంటాడు. అవునండి, కుట్టిని చూస్తుంటే నాకు జీవన గుర్తొస్తుంది. నా కూతురెక్కడున్నా కుట్టిలాగే ఉంటుందనిపిస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. సరిగ్గా అప్పుడే కుట్టివాళ్ల గదిలోకి పాల గ్లాస్తో వస్తుంది. అమ్మగారు, పారు అని ఇస్తుంది. జ్యోతి పాలు తీసుకుంటుండగా కుట్టి చేతి మణికట్టుమీద ఒక పుట్టుమచ్చ జ్యోతి కంటపడుతుంది. జ్యోతి చేతిలోని గ్లాసు జారి కింద పడిపోతుంది. ఆ పుట్టుమచ్చ చూసి జ్యోతి గట్టిగా అరుస్తుంది. కుట్టి భయపడిపోతుంది. సూర్య, ఏమైంది జ్యోతి అని అడుగుతాడు. జ్యోతి వణుగుతున్న చేతులతో కుట్టి చేతిని పట్టుకుని, ఈ మచ్చ, ఇది నా జీవనకి పుట్టినప్పుడున్న మచ్చలాగే ఉంది అని ఎమోషనల్గా అరుస్తుంది. ఇందుమతి తలుపు బయట నిలబడి ఇదంతా వింటుంది. ఆమె కాళ్ల కింద భూమి కదిలినట్లవుతుంది. ఇక లాభంలేదు. జ్యోతికి నిజం తెలియకముందే కుట్టిని ఈ ఇల్లు దాటించాలి, లేకపోతే నా ఆస్తి, నా హోదా అన్నీ పోతాయని డిసైడ్ అవుతుంది. జ్యోతి మాత్రం కుట్టిని ఆశ్చర్యంగా, ఆశగా చూస్తూనే ఉంటుంది. కుట్టికి ఏం అర్థం కాదు. అంటే, కుట్టి నా కూతురా అని జ్యోతి సూర్యవైపు చూసి అడుగుతుంది. సూర్య కూడా షాక్లో కుట్టివైపు చూస్తుంటాడు. ఎపిసోడ్ చివర్లో ఒకవైపు ఆశగా చూస్తున్న జ్యోతి, మరోవైపు అయోమయంగా ఉన్న కుట్టి, బయటు పగతో రగిలిపోతున్న ఇందుమతి ముఖాలతో స్క్రీన్ ఫ్రీజ్ అవుతుంది. ముగింపు. జ్యోతి అనుమానం నిజమవుతుందా? ఆ పుట్టుమచ్చ ఆధారంగా కుట్టినే తన కూతురు జీవనా అని జ్యోతి గుర్తిస్తుందా? లేక ఇందుమతి మరో కొత్త కుట్రతో ఈ నిజాన్ని కప్పిపుచ్చుతుందా? రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది.